నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో దూకుడు మీద ఉండేవారు. 2024 ఎన్నికల ముందు వరకు ఆయన స్పీడ్ మామూలుగా ఉండేది కాదు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో తనకు తిరుగులేదన్నట్టుగా వ్యవహరించారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వై నాట్ 175 అంటూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు తనవే అని అతి విశ్వాసంతో బొక్కబోర్ల పడ్డారు. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా కరువైంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎంకు సొంత జిల్లాలోనే గట్టి షాక్ తగిలింది. గడిచిన 20 సంవత్సరాల్లో కడప జిల్లా పేరు చెప్తే వైఎస్ కుటుంబం కంచుకోటగా ముద్రపడింది. 2019 ఎన్నికల్లో ఆ జిల్లాలో 10కి 10 అసెంబ్లీ సీట్లలో వైసీపీనే విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది 2024 ఎన్నికల్లో జిల్లాలో 7 సీట్లను టీడీపీ కైవసం చేసుకుని షాక్ ఇచ్చింది. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. తాను నమ్మిన వారే నట్టేట ముంచుతున్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందల్లోనే తన మాట చెల్లుబాటు కావడం లేదని జగన్ కోపంలో ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. కడప కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లడంతో జగన్కి అసహనం పీక్స్లోకి పెరిగిపోతుంది. వెళ్ళిన కొంతమంది కాదు, మరికొంతమంది కూడా వెళుతున్నారని, కడప మేయర్ సీటు టీడీపీ ఖాతాలో పడుతుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమాచారం జగన్కు చేరడంతో తమ్ముడు అవినాష్ రెడ్డి పైన మండిపడుతున్నట్లుగా చెప్తున్నారు. కడపలో కార్పొరేటర్లు ఎవరూ బయట వ్యక్తులు కాదు, వాళ్ళంతా అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగేవారే. జనంలోంచి వచ్చిన వారు ఒక్కరూ లేరు. అయినా వారిలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. అవినాష్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరగదన్న సమాచారం ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడినట్టుగా చెప్తున్నారు. కడపలో టీడీపీలో చేరికలను చూస్తూ ఎలా ఉన్నామని ఆయన పైన మండిపడుతున్నట్లుగా చెప్తున్నారు. ఇక ఎవరూ మారకుండా చూస్తానని, అందరితో మాట్లాడతానని అవినాష్ రెడ్డి చెప్పినా జగన్ అహం తగ్గడం లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులోనో లేక తాడేపల్లిలోనో రిలాక్స్ అవుతారని, లోకల్ రాజకీయం చేయాల్సింది తామేనని, పట్టు విడుపులు తప్పదని అవినాష్ వర్గం నిట్టూరుస్తున్నట్లుగా చెప్తున్నారు. కొన్ని అంతర్గత ఒప్పందాల్లో భాగంగానే కార్పొరేటర్లు అవినాష్ రెడ్డి టీడీపీలోకి పంపుతున్నారని చెవులు కూడా కోరుకుంటున్నారు. కూటమి సర్కారు వచ్చిన నాటి నుంచి కడప జిల్లాలో వలసలు భారీగా పెరిగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన నేతలు ఎవ్వరూ పార్టీ మారినా అది అవినాష్ రెడ్డి ఖాతాలోనే చేరటం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో అవినాష్ రెడ్డిని జగన్ అనుమానిస్తున్నాడని, జగన్ కొంపలో కుంపటి రాజుకుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. జగన్కి సొంత జిల్లాలోనే బిగ్ షాక్ తగలడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. 4.5 ఏళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేక కొందరు, పార్టీ నేతలపై ఉన్న తీవ్ర అసంతృప్తితో మరికొందరు కడప కార్పొరేటర్లు వైసీపీకి బై చెప్పి కూటమి పార్టీలో చేరిపోతున్నారు. వైసీపీ కార్పొరేటర్లు సీఎం చంద్రబాబు నాయుడు కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకొని కడప కార్పొరేషన్ ఈక్వేషన్లు మార్చేయడంతో జిల్లాలో తమ మాట చెల్లుబాటు కాదని అంటున్నారు. టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు కడప అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. మరోవైపు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ వైసీపీ నేతలే పాలిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే కార్పొరేషన్ ఈక్వేషన్లు మారిపోతున్నాయి. మేయర్ సీట్ను కాపాడుకోవటం ఇప్పుడు జగన్ అవినాష్ రెడ్డిలకు తలకమించిన భారం అవుతుందని అంటున్నారు. నేతలు వలసపోవడాన్ని ఎలా ఆపాలో తెలియక అవినాష్ రెడ్డి సతమతమవుతున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. తనకున్న పరిచయాలతో నేతలు వెళ్లిపోకుండా చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పి వాపోతున్నారట. 5 ఏళ్ల పాటు అధికార పార్టీతో కష్టాలు పడే బదులు వలసపోవటమే బెటర్ అని అంటున్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో మేయర్ సీటు కూటమి ప్రభుత్వం నేతలకు దక్కాలంటే సుమారు 27 మంది కార్పొరేటర్లు అవసరం. ఇప్పటికే టీడీపీకి ఆ మ్యాజిక్ ఫిగర్ చేరువవుతుండడంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. ఒకవేళ కూటమి నేతలు కడప కార్పొరేషన్ మేయర్ సీట్ను కైవసం చేసుకుంటే రాబోయే 4.5 సంవత్సరాల్లో కడప రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. జగన్ చెప్పినట్లు జిల్లాలో ఎవరూ వినడం లేదంటున్నారు. అవినాష్కు ఫోన్ చేసి ఎందుకు రుసరుసలాడారు, పార్టీ పరువు పోతుందనే కారణమా, అసలు అంతఃపురంలో ఏం జరుగుతోంది, ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. తల్లి, చెల్లి, బావ అంతా తనను దూరం పెట్టారు. బాబాయ్ వైఎస్ వివేక కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
తనపై ఉన్న కేసుల్లో బెయిల్ రద్దయితే తన పరిస్థితి ఏంటనే సందేహాలు జగన్ని కుదురుగా ఉండనివ్వటం లేదు. ఒక్కోసారి ఫ్యామిలీ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ తలనొప్పులు చాలా ఉన్నట్టుగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులపైన లోతుగా తవ్వి తీస్తుంది కూటమి సర్కార్. ఆ గండ నుంచి బయటపడేందుకు నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. మరికొందరైతే బెంబేలెత్తిపోతున్నారు. దీనిపైన పార్టీ కూడా చేతులెత్తేయడంతో ఏం చెయ్యాలో తెలియక నేతలు కార్యకర్తలు వలసపోతున్నారు. సోషల్ మీడియా పోస్టుల కేసులో సజ్జల తనయుడు భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి లాంటి వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. పులివెందుల్లో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ మొత్తం కైవసం చేసుకుంది. సింపుల్గా చెప్పాలంటే వైసీపీ సొంత జిల్లాలోనే చేతులెత్తేసింది. పట్టు సాధించేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. కడప జిల్లాలో మొత్తం 203 సాగునీటి సంఘాలు ఉండగా అందులో 202 సంఘాలు కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ కోట బద్దలవుతుంది. పులివెందుల నియోజకవర్గంలో 32 సంఘాలను సైకిల్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. కడప కార్పొరేషన్ వైసీపీ చేయి జారిపోతే ఇక కూటమికి తిరుగుంటుందని అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు కడపలో అంజద్ బాషాను ఓడించి టీడీపీ జెండా ఎగరవేశారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. కడపలో తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అన్న స్థితిలో 6 నెలల క్రితం మాధవి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి తన సత్తా చాటారు. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అక్రమాలపై మాధవి విరుచుకుపడ్డారు. ఏ సందర్భంలోనూ వెనక్కు తగ్గలేదు. ఢీ అంటే ఢీ అన్నారు. కడపలో గెలవడమే కాదు, కడప కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కడప రెడ్డమ్మ దూసుకుపోతున్నారు. తనకు కూర్చోవడానికి కుర్చీ లేకుండా చేసిన కడప వైసీపీ కార్పొరేషన్ చైర్మన్కు కుర్చీ లేకుండా చేశారు ఎమ్మెల్యే మాధవి. జగన్ రెడ్డి అడ్డా కడప గడ్డ మీద జగన్ రెడ్డికి ముచ్చెమట్లు పోయిస్తున్నారు. నెల రోజుల క్రితం జరిగిన కడప కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో సాక్షాత్తు ఎమ్మెల్యే అయిన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కడప వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ కనీసం కుర్చీ కూడా వేయకుండా అవమానించిన నాడు కౌన్సిల్ హాల్లో నిలబడే ఆనాడు కౌన్సిల్కి ముచ్చెమట్లు పట్టించారు. రోజు రోజుకి జగన్ సొంత జిల్లాలో ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయని ఆ పార్టీ నేతలే ఆందోళన పడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.